ఎఫ్టీపీసీ ఇండియా మరో అంతర్జాతీయ గుర్తింపును అందుకుని తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకుంది. అంతర్జాతీయ మీడియా వినోద రంగాలకు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి గుర్తింపు లభించిన సందర్భంగా ఎంజీ రోడ్లోని ఇంద్రియ జ్యువెలర్స్ వేదికగా ఘనంగా విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ ప్రెసిడెంట్ చైతన్య జంగా మాట్లాడుతూ ఎఫ్టీపీసీ ఇండియాకు లభించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు సంస్థ ప్రతిష్టను మరింత పెంచుతుందని తెలిపారు. మీడియా, చలనచిత్ర, వినోద, వ్యాపార రంగాల్లో సంస్థ చేస్తున్న సేవలకు అంతర్జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపుగా దీనిని అభివర్ణించారు. ఈ గుర్తింపు ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలతో భాగస్వామ్యులు పెరగడంతో పాటు కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధి కోసం సభ్యులు, ప్రతినిధులు చేస్తున్న కృషికి ఈ గుర్తింపు నిదర్శనమని అన్నారు. ప్రతిభను ప్రోత్సహించడం, యువతకు అవకాశాలు కల్పించడం, వివిధ రంగాల మధ్య సమన్వయం పెంపొందించడం సంస్థ ప్రధాన లక్ష్యమని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి సంస్థ సేవలను విస్తరింపచేయడానికి కృషి చేస్తామని తెలిపారు. సంస్థ జనరల్ సెక్రటరీ విఎస్ వర్మ పాకలపాటి మాట్లాడుతూ ఐసీఎంఈఐ గుర్తింపు ఎఫ్టీపీసీ ఇండియాకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందన్నారు. సంస్థ ఆధ్వర్యంలో భవిష్యత్తులో పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రపంచ స్థాయి సంస్థలతో అనుసంధానం పెంచి సభ్యులకు మరిన్ని అవకాశాలు కల్పించడంపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ బాలీవుడ్ నటి అనిషా ముఖర్జీ మాట్లాడుతూ భారతీయ ప్రతిభను ప్రపంచ వేదికపై నిలబెట్టేందుకు ఎఫ్టీపీసీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. సృజనాత్మక రంగాల్లో ముందుకు రావాలనే యువతకు ఎఫ్టీపీసీ ఇండియా వంటి వేదికలు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఐటీ వింగ్ చైర్మన్ కోడే చైతన్య, సినీ నిర్మాత ఈశ్వర్ మిత్తానా, ఫోటోగ్రఫీ చైర్మన్ రామిరెడ్డి అప్పారావు, హాస్పిటాలిటీ కమిటీ సభ్యులు ఇమ్మానియేల్, జన్ను పవన్ కుమార్, ఇంద్రియ జ్యువెలరీ ఫ్లోర్ మేనేజర్ నవీన్, పలువురు మీడియా, వ్యాపార వినోద రంగాలకు చెందిన ప్రముఖులు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఎఫ్టీపీసీ ఇండియాకు లభించిన అంతర్జాతీయ గుర్తింపును పురస్కరించుకుని విజయోత్సవం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ ఒక ప్రౌడ్గా మేము గర్విస్తున్నాం. ఎందుకంటే మీతో పాటు కలిసి జర్నీ చేసి ఈరోజు ఎఫ్టీపీసీ ఇండియా స్టార్ట్ చేసి గత 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో మైల్ స్టోన్స్, అట్లాగే ఎఫ్టీపీసీ ఇండియా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫిల్మ్ టూరిజం, అలాగే ప్రమోషన్, అట్లాగే గ్లోబల్ సమ్మిట్స్, వీటిలన్నిటి మూలంగా ఎఫ్టీపీసీని గుర్తించి ఐసీఎంఈఐ వారు మాకు గుర్తించి సర్టిఫికెట్ని ఇవ్వటం, ఇది విజయవాడకే ఒక గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను. దీన్ని మన మీడియా మిత్రులతో నేను కలిసి జర్నీ చేశాను. ఒకప్పుడు కూడా నేను మీడియాలోనే ఉన్నాను కాబట్టి ఈ విజయాన్ని మన మీడియా మిత్రులు సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఇది ఒక ప్రౌడ్ మూమెంట్గా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన ముఖ్య అతిథి అనిషా ముఖర్జీకి స్పెషల్ థ్యాంక్స్. తను బిజీలో ఉన్నా సరే, షూటింగ్లో ఉన్నా సరే ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు అనిషాకి స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈరోజు అసలు మొట్టమొదటిగా యాక్చువల్గా మన స్టేట్ వర్క్ అని చెప్పిన ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. దాని తర్వాత నేషనల్ లెవెల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాం. దీని తర్వాత ఆ విధంగా కాదు, ఇవాళ సినిమా అంతా కూడా గ్లోబల్ విలేజ్ అయిపోయింది. కాబట్టి మన సినిమాని అంతర్జాతీయ సినిమాకి అనుసంధానం చేయాలి, ఈ పరిచయం అటువంటిది విస్తృతంగా పెరగాలి అని చెప్పని ఎన్నో కార్యక్రమాలు దాదాపు ఒక 12 దేశాల్లో మనం ఫిల్మ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో కేవలం ఒక ఆర్టిస్టులనే కాకుండా టెక్నికల్గా పరంగా కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, అన్ని విధాలా కూడా ఒక ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా ఒక రకంగా ఎలాగంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మలేషియాలో రిచ్ కంట్రీ అయి ఉండొచ్చు, బట్ ఒక సినిమా తీయాలి అని చెప్పంటే వాళ్ళకి దే డోంట్ నో ద టెక్నాలజీ. ఎందుకంటే అక్కడ అది ప్యాషన్ కాదు అది, బట్ ఆ ప్యాషన్ మనం క్రియేట్ చేయాలి. అదేవిధంగా కొన్ని చిన్న కంట్రీస్ ఉంటాయి, వాళ్ళకి టెక్నాలజీ వాళ్ళ దగ్గర అందుబాటులో ఉండదు, ఈ టెక్నాలజీ మన దగ్గర ఉంది. అదే చిన్న కంట్రీలో మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి, ఆ లొకేషన్ మనం వాడుకోవాలి. ఇలాగ మనకి ఒకరికొకరు అనుసంధానం చేసుకునే విధంగా పెరగాలి అని చెప్పని ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికి గుర్తింపుగానే ఈరోజు మాకు ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ది ప్రౌడ్ మూమెంట్ మాకు ఇది. ఇప్పటికే మాకు లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, మీ అందరికీ తెలుసు, బాలకృష్ణ గారికి కూడా అవార్డు వచ్చింది. ఎవరైతే బాలకృష్ణ గారు రికగ్నైజ్ దానికంటే ముందు యాక్చువల్గా మా ఆర్గనైజేషన్ కూడా ఆ రోజు
అంటే ఒక ప్రెస్టీజియస్ అవార్డ్స్, ప్రెస్టీజియస్ రికగ్నిషన్స్ ఎప్పుడు వస్తాయంటే మనం ఒక స్వచ్ఛతతో, ఒక దూరదృష్టితో మనం ఎప్పుడైతే పనిచేస్తామో సర్టిఫికేట్ మనం నిలిచిపోతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి అనీషా ముఖర్జీ చెప్పగానే యాక్చువల్గా తనకు ఇన్ఫ్యాక్ట్ తన షూటింగ్ ఉంది, అయినా కానీ అది కాదని చెప్పని ఇమీడియట్గా మనకి ఇలా ప్రెస్ మీట్ ఇచ్చింది. ఎందుకంటే విజయవాడ బేస్, అమరావతిని రేపు ఫిల్మ్ హబ్ చేయాలి అని చెప్పని మేము అనుకుంటున్నాము. మాకు వచ్చిన ఈ యొక్క ప్రెస్టీజియస్ మూమెంట్ వీ వాంట్ టు షేర్ విత్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పగానే తను ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అనిషా. Today here in Vijayawada for a very prestigious moment, of course, because being a part of FTPC, first of all, I would really thank Chaitanya Garu and Verma Garu. Like they have given me that recognition here in Vijayawada, in Hyderabad, wherever all the events that FTPC is events are taking place, and to be associated with them is, I think, a very very prestigious and a very special thing for me. Of course, today here we are all assembled here for a very proud moment of FTPC because of its certification with ICMEI, right? Yes. So now FTPC has globalized into an international standards, which is a very very proud moment for the entire team, entire family of FTPC, and I feel really honored to be a part of this event as well. And coming to Vijayawada, and I think it's a very like it's a big thing for a place like from Vijayawada, where I think FTPC's base is initiated, right? Initially, yes. Yes, now initially. we have like Yeah. in different So places. we are celebrating this moment, and we are proud to announce this moment here in Vijayawada. I think that's also a very big thing, and I really wish all the very best to Chaitanya Garuji and Verma ji for their countless dedication that they have been doing towards the film culture, towards the society, not only through just through the entertainment industry, but also by making sure through healthcare sector, through IT sectors, in everywhere they are making sure that FTPC gets associated and they think of a better tomorrow. They make sure that the talents are being recognized, and that's a very big thing. That's a very big initiative, and I really wish them all the very best, and I'm really looking forward to further greater association with them. Thank you.